హాయ్ మన మిత్రులందరికీ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి స్వాగతం. సో చాలామంది ఏంటంటే స్మాల్ అమౌంట్తో ఆప్షన్స్ ట్రేడ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క వీడియో వారి కోసమే. ఈ వీడియోని చివరి దాకా చూడండి. మంచి గ్రేట్ ఇన్సైట్స్ అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. కొన్ని పారామీటర్స్ ఫ్రెండ్స్ మనకి ఏంటంటే చాలా హెల్ప్ చేస్తాయి అనమాట. అండ్ ముఖ్యంగా మన ఛానల్కి ఫస్ట్ టైం మీరు విజిట్ చేస్తున్నట్టే మన ఛానల్లో ఉన్న కాంటెంట్ అనేది ఒకసారి చూడండి. రెగ్యులర్ బేసిస్లో మనకి ఎప్పుడు కూడా అప్డేట్స్ అనేది ఉంటూ ఉంటాయి. స్వింగ్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఆప్షన్ స్ట్రాటజీస్. ఒకవేళ కాంటెంట్ నచ్చిందంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ముఖ్యంగా ఒకవేళ మనం ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే నిఫ్టీ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. అంటే నిఫ్టీలో ఈ యొక్క ఆప్షన్స్ బాయింగ్ అని సెల్లింగ్ అనేది స్టార్ట్ చేసుకోండి ఒకవేళ మీరు కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, వెయిటేజ్ ఉన్న స్టాక్స్ మూవ్మెంట్ ఎలా ఉందనేది తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ వెయిటేజ్ అని ఎందుకు అంటున్నామంటే మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెయిటేజ్ ఎంత ఉంది? 13.3% ఉంది. దాని తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్ 9.21% ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా వెరీ ఇంపార్టెంట్ స్టాక్స్ అనమాట నిఫ్టీలో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకున్నాం. దాంట్లో 100 పాయింట్స్ మూవ్ అయింది అనుకోండి. నిఫ్టీలో ఎన్ని పాయింట్స్ మూవ్ అయిందంటే ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్ల 13.3 పాయింట్స్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అంటే ఒక 100% ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగితే దాంట్లో 13.3% ఈ యొక్క నిఫ్టీ అనేది పెరగడం జరుగుతుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ప్రతి కంపెనీకి ఈక్వల్ వెయిటేజ్ అనేది ఇవ్వలేదు బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్ అండ్ డిఫరెంట్ పారామీటర్స్, ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ హెవీ వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మనం అనుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది 1% పెరిగింది. అప్పుడు దీంట్లో ఏమవుతుందంటే ఏది మన నిఫ్టీలో 0.13% ఓన్లీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1% పెరగడం వల్ల చేంజ్ వస్తుంది అనమాట. అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 1% పెరిగిందని చెప్పేసి. అప్పుడు ఏంటంటే దీంట్లో ఏది నిఫ్టీలో 0.9% మూవ్ అవుతుంది నిఫ్టీలో. అందుకని మనం ఏంటంటే ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, అట్లీస్ట్ రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్ ఈ 4ను కూడా మీరు ట్రాక్ చేయండి ఫస్ట్. ఒకవేళ ఈ 4 గన ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం పాజిటివ్గా ఉన్నాయి, ఏది హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంకు, ఇన్ఫోసిస్. మనం ఏంటంటే పొరపాటును కూడా నెగిటివ్ సైడ్ అంటే పుట్టును బై చేయటం కానీ లేకపోతే మార్కెట్ని షార్ట్ చేయటం కానీ చేయొద్దు. ఇవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అందుకే మనం డైలీ ప్రీ మార్కెట్లో వాటిల్లో ఇవి మనం డైలీ డిస్కస్ చేయం కానీ ఇవి నేను యాడ్ చేసుకొని పెట్టుకొని ఉంటాను. డైలీ ఇవేమి ఉంటాయి అనమాట. ఇంకా మార్చను. ఈ వాచ్ లిస్ట్ అనేది మనకు ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. హెవీ వెయిట్స్ అనమాట. వీటిల్లో ఏ విధంగా చేంజ్ వస్తుంది అనేది ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే డైలీ బేసిస్లో మనం పుట్ సైడ్ ఉండాలా లేదా కాల్ సైడ్ ఉండాలా అనేది ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్ టాప్ 4 ఏదైతే ఉన్నాయో అప్ టు ఇన్ఫోసిస్ ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ కూడా గ్రీన్గా ఉన్నాయి, పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అప్పుడు మనం ఏంటంటే మేబీ లాంగ్ తీసుకోవడానికి ప్లాన్ చేస్తాం ఫస్ట్. ఓకే, ఒకవేళ లాంగ్ తీసుకోపోయినప్పుడు కూడా ఇవి మొత్తం కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి పొరపాటును కూడా మనం ఏంటంటే షార్ట్ అనేది చేయొద్దు. అంటే పుట్ అనేది బై చేయొద్దు. ఎందుకంటే ఈ 4 హెవీ వెయిట్స్ ఇవన్నీ చక్కగా పాజిటివ్గా ఉన్నప్పుడు మార్కెట్ 75-80% దాకా ఏంటంటే మూవ్ అవ్వదు. ఓకే, ఈ 4 గన డైరెక్షన్లో మూవ్ అయినాయి అంటే ఇంకా నిఫ్టీ అనేది ఆ డైరెక్షన్లో స్ట్రాంగ్గా మూవ్ అవడం జరుగుతుంది. ఇది గమనించండి. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే చాలామంది ఏంటంటే ఈ యొక్క పుట్స్ని కానీ కాల్స్ని కానీ బై చేసేటప్పుడు ఎట్ ద మనీ, ఇది మనం చూస్తున్నది ఇది ఎట్ ద మనీ ఆప్షన్స్ అనమాట. ఈ రెండు కూడాను దీనికి దూరంగా వెళ్ళిపోతారనమాట. ఇక్కడ చూడండి, పుట్ సైడ్ లాస్ట్ ప్రైస్ అనేది మనం చూసుకుంటే ఈ దగ్గరగా ఉన్నది ఎట్ ద మనీ దగ్గర మనకి ఎంత ఉంది? 74 రూపాయలు, 98 రూపాయలు అలా ఉన్నాయి కదా. రఫ్గా మనం 75 రూపీస్ లేదా 100 రూపీస్ అనుకోవచ్చు, ఇలా ఉన్నాయి. కానీ దూరంగా వెళ్ళటం వల్ల ఏమైంది? మనకి ఓటీఎంస్ అంటాం 3 రూపాయలకి, 4 రూపాయలకి, ఓకేనా, 6 రూపాయలకి దొరుకుతుంది. ఇక్కడేమో 75 రూపీస్, 100 రూపీస్ ఉన్న ఆప్షను ఇక్కడికి వెళ్తేనే మనకి చాలా తక్కువలో ఉంటుంది. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఏం చేస్తుంటారంటే దూరంగా వెళ్ళిపోయి చాలా తక్కువ ఉన్నాయని చెప్పేసి ఎక్కువ క్వాంటిటీ కొంటారు అనమాట. ఇప్పుడు 2 రూపాయలు, 3 రూపాయలు ఉన్నాయి. ఓకే, 3,000 రూపాయలు దాంట్లో వేసేసుకొని ఎక్కువ క్వాంటిటీ కొంటారు. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇవి అంతగా రియాక్ట్ అవ్వవు అనమాట. ఇది మనం ఎలా వర్ణించుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫారెస్ట్ అనేది ఫైర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, నేను సింపుల్ కాన్సెప్ట్ చెప్తున్నాను. ఇక్కడ ఫారెస్ట్ ఫైర్ అవుతుంది ఈ ఏరియాలో. బట్ మనం దూరంగా వెళ్ళి ఈ యొక్క వేడిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది, ఏది ఫారెస్ట్ ఇక్కడ ఉంది, మనం ఎక్కడో ఇక్కడ ఉన్నాం అనమాట. దీని నుంచి వేడి వస్తుందా? రాదు. లెస్ ఎఫెక్టెడ్ ఏరియా అనమాట. ఇది దూరంగా ఉన్నోళ్ళు సేఫ్గా ఉంటారు. అట్లాగనే ఇక్కడ ఏంటంటే రియాక్షన్ ఉండదు. మార్కెట్ ఇక్కడ ఫాస్ట్గా ఉంటుంది, ఇక్కడ రియాక్షన్ అనేది ఉండదు. కాబట్టి ఈవెన్ మార్కెట్ ఒక 50 పాయింట్స్ పెరగటం లేకపోతే
ఒక 50 పాయింట్స్ కిందకి పడిపోవడం ఏదన్నా జరిగినా మీకు పెద్దగా ప్రాఫిట్ అనేది రాదు. దాని ద్వారా ఏమవుతుందంటే మీ ఆప్షన్స్ ఏమవుతాయి అంటే లాస్ అయిపోతూ ఉంటారనమాట. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏంటంటే అవి తగ్గిపోతూ ఉంటాయి యాజ్ పర్ ద థీటా డికే వాల్యూస్ అనమాట. ప్రతి ఆప్షన్ కూడా అతి సహజంగా డికే అవుతూ వస్తుంది. ఎవ్రీడే కూడా ఎంతో కొంత డికే అనేది ఉంటుంది. అందుకని మీరు సాధ్యమైనంతటికి ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే గన ఎట్ ద మనీ దగ్గర ఉండటానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఓకే 1-2 స్ట్రైక్స్ ఓకే యాక్సెప్టబుల్, బట్ దూరంగా వెళ్ళిపోయే రూపాయి 2 రూపాయలు రూ. 10 ఉన్నాయి, అసలు పొరపాటును కూడా తీసుకోవద్దు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రైక్ సెలెక్షన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ ఆప్షన్ బయర్ అయితే చాలా దగ్గరగా ఉండాలి మనం. దాని తర్వాత ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఏంటంటే ఇండియా విక్స్. ఇది కూడా మనం ఫోకస్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఇది వొలటైలిటీని రిప్రజెంట్ చేస్తుంటుంది. ఇది కూడా మనం ఏంటంటే రెగ్యులర్ బేసిస్లో దీన్ని ట్రాక్ చేస్తూ ఉంటాం. ఇది పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పైకి వెళ్తూ ఉందనుకోండి, ఏది ఇండియా విక్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, స్టాక్ గురించి కాదు. దీని అర్థం ఏంటంటే ఈ యొక్క ఆప్షన్ ప్రీమియమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే మనం కొంటున్నాం కదా 70 రూపాయలు 60 రూపాయలు పెట్టి, అవి పెరుగుతాయి అనమాట. విక్స్ అనేది పెరిగితే ఒకవేళ విక్స్ అనేది స్టేబుల్గా ఉందనుకోండి, యాజ్ పర్ ద మార్కెట్ మూమెంట్ ఏంటంటే మనకు పెరుగుతూ ఉంటుంది. ఓకేనా, ఒకవేళ విక్స్ స్టేబుల్గా ఉంది, మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, మన ప్రీమియమ్స్ అనేది పెరుగుతాయి కాల్ సైడ్. అదేవిధంగా మార్కెట్ అనేది పడిపోతుంది అనుకోండి, పుట్ సైడ్ ప్రీమియమ్స్ అనేది పెరుగుతుంటాయి. బట్ ఒక పాయింట్ ఏంటంటే ఒకవేళ ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయింది, మార్నింగ్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 12 దగ్గర ఓపెన్ అయింది, గుర్తుపెట్టుకోండి ఇది 12 దగ్గర ఓపెన్ అయింది మార్నింగ్. దాని తర్వాత మనం ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ తర్వాత చూస్తే 11కి వచ్చేసింది, దాని తర్వాత చూస్తే 10కి వచ్చేసింది. దీని మీనింగ్ ఏంటంటే మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. ఇటువంటి సమయాల్లో మీరు ఆప్షన్ బయర్ అయితే కనుక పొరపాటును కూడా బై చేయొద్దు ఎప్పుడు ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయ్యేటప్పుడు. ఎందుకంటే ఆప్షన్స్ అనేది దాని యొక్క వాల్యూ అనేది లాస్ అయిపోతున్నాయి అని చెప్పేసి అర్థం అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్బీఐ ఈవెంట్ అనేది జరిగింది కదా, ఆర్బీఐ ఈవెంట్కి ముందు ఏంటంటే మనకి ప్రీమియమ్స్ ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి, 10 రూపీస్ అట్లాగా. బట్ ఈవెంట్ ఎప్పుడైతే అయిపోయిందో మనకి ఏంటంటే ఈ యొక్క ప్రీమియమ్స్ అనేది తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. మీరు కన్నా ఇండియా విక్స్ అనేది గమనించితే అప్పుడు కూడా కూల్ ఆఫ్ అయింది. సో తొందరగా మార్కెట్లో మూమెంట్ వచ్చినప్పుడు కూడా, ఏది నిఫ్టీ పెరిగినప్పుడు కూడా ఆప్షన్స్ కాల్ ఆప్షన్స్ కానీ పెరగవు అనమాట తొందరగా. ఒకవేళ నిఫ్టీ కిందకి వెళ్ళిపోతున్నా సరే ఈ పుట్ ఆప్షన్స్ అనేది తొందరగా పెరగవు. అందుకని ఈ యొక్క కూల్ ఆఫ్ అవుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఇండియా విక్స్ అనేది మీరేం చేస్తారంటే ఆప్షన్ బయింగ్ అనేది స్టాప్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్, సింపుల్ స్ట్రాటజీస్ అనేది మార్కెట్లో పెట్టుకోండి. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కావచ్చు, బేస్డ్ ఆన్ ద ఇండికేటర్ కావచ్చు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపించాను. మార్కెట్ ఒక కన్సోలిడేషన్ నుంచి బ్రేక్అవుట్ అవుతుంది అంటే మనకి ఏంటంటే స్ట్రాంగ్ మూమెంట్ అనేది వచ్చే అవకాశం ఉంది. సో ఇటువంటి సింపుల్ బ్రేక్అవుట్స్ మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని వాటి మీద ఏంటంటే ట్రేడ్ అనేది తీసుకొని ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి మనకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి అప్ సైడ్ ఉంటుంది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కాబట్టి అప్ సైడ్ అనేది ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా మనకి ఇది మొమెంటం అనమాట, ఈ కొంచెం కూడా మొమెంటం. ఇక నేను మొమెంటాన్ని క్యాప్చర్ చేయాలి అంటే దానికోసం ఏంటంటే మీరు 9-21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ అనేది యూస్ చేసుకొని, ఒకవేళ ఈ స్పాట్ ప్రైస్ అనేది 9-21 ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ పైన ట్రేడ్ అయితే ఏంటంటే మీరు దాన్ని లాంగ్ పీరియడ్ అనేది హోల్డ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత 7-1 ఓకే ఉన్న సెట్టింగ్స్ ఉన్న సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ అనేది కూడా మీరు యూస్ చేసుకొని ఈ యొక్క మొమెంటం అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను దీని గురించి ఒక వీడియో అనేది చేశాను, ఒకసారి చూడండి అది కూడా. దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, జర్నల్ చేయటం. జర్నల్ అంటే ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మనం ఒక 5 ట్రేడ్స్ అనేది తీసుకున్నాం. ఓకే, 5 ట్రేడ్స్ తీసుకున్నాం. ఫస్ట్ దానికి రీజన్ అనేది తీసుకోవాలి. ఈ రీజన్ ఏంటి, ఈ రీజన్ ఎందుకు తీసుకున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్అవుట్ అయింది అంటే సింపుల్గా బ్రేక్అవుట్ రీజన్ అని పెట్టుకుందాం. ఓకే, లేదు అంటే నేను ఇండికేటర్ ఫాలో అయ్యాను, సూపర్ ట్రెండ్ అనేది బై సిగ్నల్ ఇచ్చింది, అందుకని నేను ఆప్షన్ బై చేశాను. లేకపోతే పలానా ఆర్ఎస్ఐ ఇండికేటర్ డైవర్జెన్స్ అనేది చూపించింది కాబట్టి నేను ఎంట్రీ తీసుకున్నాను. లేకపోతే మనకి ఈ యొక్క ప్యాటర్న్ కనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఫాలింగ్ వెడ్జ్ అనుకుందాం, ఇది ఫాలింగ్ వెడ్జ్ ప్యాటర్న్ కనిపించింది అందుకని నేను ఎంట్రీ తీసుకున్నాను. ఈ విధంగా మీరు ఎవ్రీడే కూడా జర్నలింగ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఇనిషియల్గా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఈ ట్రేడ్లన్నీ జనరల్ చేయడం ఏందని చెప్పేసి, బట్ మేక్ షూర్ ఏంటంటే మీరు 1 month 2 months 3 months ఈ విధంగా జర్నల్ చేసిన తర్వాత మీకు చాలా క్లారిటీ వస్తుంది. అసలు మీరేం చేస్తున్నారు మార్కెట్లో, బట్ మార్కెట్ ఏం చెప్తుంది అనేది చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది. మీకు బెటర్ అండ్ ఇంప్రూవ్డ్ రిజల్ట్స్ అనేది ఖాయం అనమాట, అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు. అండ్ ఫైనల్లీ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫ్రెండ్స్, రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో ఆల్వేస్ ఒక స్టాప్ లాస్ అనేది ఫాలో అవ్వండి. మార్కెట్ మనకి ఇలా పైకి వెళ్ళొచ్చు, ఇలా కిందకి వెళ్ళొచ్చు,
లేకపోతే ఇక్కడ 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 ఎటు వెళ్లకుండా కూడా మనకి ఇక్కడే ఉండిపోవచ్చు అనమాట. 3 సినారియోస్ ఉంటాయి అనమాట. ఏ సినారియో అయినా సరే మనం ఏంటంటే మన క్యాపిటల్ ఏదైతే ఉందో గుర్తుపెట్టుకోండి, ఇది వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం కాపాడుకోవాలి. అందుకోసం మనం కంప్లీట్గా ఏంటంటే జీరో అయ్యేదాకా ఉండొద్దు. ఈ యొక్క క్యాపిటల్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడం కోసం ఆల్వేస్ ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో ఒక 10 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నారు అనుకోండి, 10 పాయింట్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. ఓకే, ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే ఆబ్వియస్గా స్టాప్ లాస్లు అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్, హిట్ అవుతూ ఉంటాయి. బట్ దాన్ని మనం జనరల్ చేస్తూ ఉంటాం, మన ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ది డే లేదా ఎండ్ ఆఫ్ ద వీక్ మీరు ఈ జర్నల్ ఏదైతే చేసుకుంటున్నారో దాన్ని ఒకసారి రివ్యూ చేయండి. నేను ఎందుకు ట్రేడ్ తీసుకున్నాను, దాని ట్రేడ్ వెనక రీజన్ ఏంటి, ఆ రీజన్ వల్ల నాకు బెనిఫిట్ అయిందా, లాస్ అయిందా, లాస్ అయితే ఎంత లాస్ అయింది అని చెప్పేసి మీరు ఒకసారి రివ్యూ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ అంటే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. చూడండి ఫ్రెండ్స్, మార్కెట్లో 10 ఇయర్స్ 20 ఇయర్స్ ఈవెన్ 30 ఇయర్స్ ఉన్నప్పుడు కూడా ఈ మిస్టేక్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే మార్కెట్ ఒక అన్సర్టన్ ఇలా వెళుతూ ఉంటుంది. ఓకే, ఇలా వెళుతూ ఉంటుంది, ఇలా వెళుతూ ఉంటుంది, ఇలా వెళుతుంది. ఒక అన్సర్టనిటీ అనేది మార్కెట్లో ఎప్పుడూ ఉంటానే ఉంటుంది. మనకి 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందిలే అనుకుంటే కుదరదు. 30 ఇయర్స్ ఉన్న, 40 ఇయర్స్ ఉన్న, 100 ఇయర్స్ ఉన్నా సరే మార్కెట్లో ఎప్పుడో ఒకసారి ఏంటంటే ఐదర్ ఎమోషనల్గా మనం మిస్టేక్ చేసి ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క ఇండివిజువల్ సెక్టార్స్, స్టాక్స్ మనం ఏదైతే ట్రేడింగ్ చేస్తున్నామో ఆ ఇన్స్ట్రుమెంట్ అది కూడా మనల్ని ఏంటంటే రాంగ్ వేలో లీడ్ చేస్తుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే అందరికి కూడా ఎంతో కొంత బయాస్ ఉంటుంది. అంటే నేను ఈరోజు బుల్లిష్గా ఉన్నాను, ఈరోజు బేరిష్గా ఉన్నాను అని చెప్పేసి ఈ బయాస్ వల్ల కూడా మనం ఒక్కొక్కసారి రాంగ్గా ఎంట్రీ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈరోజు ఎట్లయినా పైకి వెళ్ళి అనిపించింది అనుకోండి, ఆ రోజు మొత్తం కూడా మా మైండ్ ఏం ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు బుల్లిష్ తీసుకుందామా, ఎప్పుడు లాంగ్ ఆపర్చునిటీ తీసుకుందామా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఎనీహౌ మనం కాన్షియస్గా అబ్జర్వేషన్గా ఉంటూ ఈ యొక్క మిస్టేక్స్ని గమనిస్తూ ఉంటే చాలా వాటికి తగ్గించుకుంటూ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ బ్రోకరేజ్. ఎవరైతే ఇది చాలా ఇంపార్టెంట్, ఎవరైతే తక్కువ మార్జిన్తో, తక్కువ అమౌంట్తో, తక్కువ అకౌంట్ సైజ్తో ట్రేడ్ చేస్తారో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బ్రోకరేజ్ అనమాట. ఇప్పుడు బ్రోకరేజ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఒక ఆప్షన్ నేను బై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం 25 రూపీస్ ఉంది, ఓకేనా, ఆప్షన్ ప్రీమియం. దానికైనా సరే లేకపోతే 125 ఉంది ఆ ఆప్షన్ కొన్నా సరే, లేకపోతే 5 రూపాయలు ఉన్న ఆప్షన్ కొన్నా సరే, బ్రోకర్ ఏం చేస్తాడంటే మనకి 20 రూపీస్ బయింగ్ సైడ్ ఛార్జ్ చేస్తాడు అండ్ 20 రూపీస్ ఏమో సెల్లింగ్ సైడ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో టోటల్గా మనకు బ్రోకరేజ్ ఎంత అవుతుందంటే 40 రూపాయలు. నేను మాట్లాడుతుంది ఈ యొక్క రీసెంట్గా కామన్గా ఉన్న బ్రోకర్స్ అనమాట వీళ్ళందరూ కూడాను. అందుకని మీరు ఏం చేస్తారంటే ఫ్రీ బ్రోకరేజ్ అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు చాలామంది. అండ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కింద లింకులో డిస్క్రిప్షన్లో ఏంటంటే లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ కొటాక్ వాళ్ళు ఏంటంటే మనకి ఈ యొక్క ఇంట్రాడేలో కంప్లీట్గా ఫ్రీ బ్రోకరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జెస్ ఉండవు. అయితే మీరు అనొచ్చు ఈ ఛార్జెస్ ఉండవు కానీ గవర్నమెంట్ ఛార్జెస్ ఉంటాయి కదా అంటే, గవర్నమెంట్ ఛార్జెస్ కొటాక్లో ఉంటాయి, ఇంకొక దాంట్లో ఉంటాయి. గవర్నమెంట్ ఛార్జెస్ అనేవి కామన్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఓకేనా. వాటిని మనం ఎలిమినేట్ చేయలేం కంప్లీట్గా. బట్ ఈ బ్రోకరేజ్ అయితే 40 రూపీస్ ఉంది, కంపల్సరీగా 5 రూపాయలు దానికి ఉన్న మనం 40 పే చేయాలి, ఒక లాట్ తీసుకున్నా మనం 40 పే చేయాలి. ఓకే, 125 ఉన్న 40 రూపీస్ పే చేయాలి, 25 రూపీస్ ఉన్న మనం 40 రూపీస్ పే చేయాలి. కాబట్టి ఫ్రీ బ్రోకరేజ్ ఉన్న అకౌంట్స్ అనేది యూస్ చేసుకోండి. ఓకే, ఇది నా బెస్ట్ అడ్వైస్ ఫ్రెండ్స్. డెఫినెట్గా మీరు స్కాల్పింగ్ చేసిన బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ ఈవెన్ మామూలుగా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక టైంలో ఒక ఎంట్రీ తీసుకొని పర్టికులర్ స్టాప్ లాస్ పెట్టుకున్నా దట్స్ ఓకే అనమాట, యాక్సెప్టబుల్. సో నేను ఏవైతే ఇక్కడ డిస్కస్ చేశానో అవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఫర్ మోస్ట్ ఏంటంటే పేపర్ ట్రేడ్ అనేది చేసుకోండి. కొత్త వాళ్ళు మార్కెట్లో రిస్క్ ఉంటుంది, ఓకేనా. సోషల్ మీడియాలో మనకు కనిపించినంత గ్రీన్గా రియాలిటీలో ఉండదన్నమాట. అందుకని పేపర్ ట్రేడ్ అనేది చేసుకోండి. ఫస్ట్ ఒక ఫ్రేమ్ వర్క్ డిజైన్ చేసుకోండి. అండ్ స్టిల్ మీకు ఏదైనా సహాయం కావాలంటే మీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే తెలిసిన వాళ్ళు మీకు నమ్మకం ఉందో వాళ్ళ సహాయం అనేది తీసుకోండి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ సహాయం అనేది తీసుకోండి, దాంట్లో తప్పే లేదు. అండ్ పేపర్ ట్రేడ్ చేయండి, మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, బాగుంది, నేను చేయగలుగుతున్నాను అనుకున్నప్పుడు స్మాల్ అమౌంట్ పెట్టి ట్రేడ్ అనేది స్టార్ట్ చేసుకోండి. 1 మంత్ 2 మంత్స్ చూడండి, మీ స్ట్రాటజీ మీ కాన్సెప్ట్స్ అనేది వర్కౌట్ అవుతున్నాయా, వెల్ అండ్ గుడ్, దాంతో కంటిన్యూ అవ్వండి. లేదు అంటే 1 మంత్ 2 మంత్స్ కంటే ఎక్కువ టైం ఇవ్వకండి. లేదు అంటే మీరు చేసిన కాన్సెప్ట్స్ వర్కౌట్ అవ్వట్లేదని చెప్పేసి అర్థం చేసుకొని దాని తర్వాత రెమెడీ అనేది ఆలోచించే ప్రయత్నం చేయండి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో. హోప్ ఈ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. స్టిల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మన ఎఫర్ట్స్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.